ఈరోజు పప్పు ఆనపకాయ కర్రీ చేస్తున్నాను. చూడండి. ఫస్ట్ ఒక కప్పు పప్పుని వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇందులోనే ఆనపకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయి అన్నీ వేసేసుకున్నాను కుక్కర్‌లో. ఇలా వేసేసుకుని ఇందులోనే పసుపు, కారం, తగినంత సాల్ట్, కరివేపాకు కూడా ఏసుకున్నాను కొంచెము. కొంచెం నీళ్లు పోసేసుకుని ఇందులోనే చింతపండు కూడా వేసేసుకున్నాను పుల్లదనం కోసం. ఇవన్నీ మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదా! విజిల్స్ వచ్చేసినాయి. మన పప్పు కూడా రెడీ అయిపోయింది. మంచిగా ఉడికిపోయి ఉంటది. ఇప్పుడు ఇలా డైరెక్ట్‌గా తీసేయకూడదు. ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాత, ఆగిన తర్వాత, ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనము కుక్కర్‌ని ఓపెన్ చేసుకుందాము. ఫస్ట్ పైన విజిల్ తీసిన తర్వాత మూత తీయాలండి. తర్వాత అంతా స్మాష్ చేసుకొని చూసారుగా అంతా మెదిపేసుకుందాం పప్పుని. తర్వాత తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం 2 స్పూన్స్ ఆయిల్, ఇంకా తాలింపు దినుసులు తెలిసినవే. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు అన్నీ వేసేసుకుందాము. అన్నీ వేసుకుని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుందాం. చూడండి. అందులోనే వెల్లుల్లిపాయ వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఈ వెల్లుల్లిపాయ కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు మనం మెదుపుకున్న పప్పుని ఇందులో వేసేసుకుందాము. చూసారు కదా! మన పప్పు ఆనపకాయ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్, ఆరోగ్యానికి మంచిదండి. ట్రై చేయండి అందరూ. ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.